మీకు అందిస్తున్నాం ఏఎస్ న్యూస్. అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. గాజువాక కనతి రోడ్ ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతుందని తెలిపారు. ఇదే కాకుండా ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సుమారు 100 మందికి రంజాన్ తోఫా అందజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ లో మెంబర్షిప్ పొందిన వారు అందరూ కలిసి ఎవరికి తోచినంత విరాళాలు వాళ్ళు వేసుకుని ప్రతి నెల 1500 ఆల్ మదీనా ఆసరా అని అందజేస్తున్నారు. బయట నుండి ఎటువంటి విరాళం తీసుకోకుండా ఆల్ మదీనా వెల్ఫేర్ సభ్యులు మాత్రమే తమ సొంత నిధులు పెట్టుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రంజాన్ తోఫాతో పాటు ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ ఇక్బాల్ సొంత నిధులతో రంజాన్ తోఫాతో పాటు 100 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్ద గవర్నమెంట్ కాజా మౌలానా అల్సాన్ హబీబ్ పాల్గొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేసి పేదలకు రంజాన్ తోఫా అందించారు. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. 66వ వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించిన 2వ సంవత్సరానికే ఇంత పెద్ద ఎత్తున సామాజిక బాధ్యతగా ప్రతి నెల 1500 రూపాయలు ఆల్ మదీనా ఆసరాతో రంజాన్ తోఫా అందించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో షఫీ, ఫైజల్, రెహమాన్ కీలక భూమిక పోషించారు. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ కి సహాయ సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అస్మాత్ అలీ మాట్లాడుతూ ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సామాజిక బాధ్యతతో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న సభ్యులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ కాజీ హలీజాన్ హబీబ్, 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, ఫైజల్, రెహమాన్, అబ్దుల్ హమీద్ ఖాన్, అక్షర సాగరం పత్రిక ఎడిటర్ అస్మత్ అలీ, ఎండి ఇక్బాల్, రబ్బానీ, కరీం, దిలావర్, సికందర్ అలీ, రాజా, లతీఫ్, తాజుద్దీన్, అబ్బాస్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. सुमन बुकमन अमीन कौम ला यर्जून सुमन बुकमन अमीन कौम ला याकिलून सुमन बुकमन अमीन कौम ला युबसिरून इय्याका नअबुदु व इय्याका नस्तईन फसयक्फिकुहुम अल्लाहु व हुवस समीउल अलीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। परवरदिगार आलम इस मजलिस को कबूल फरमा। जिन जिन लोगों ने जिस हैसियत से मदद किया उनकी मदद को कबूल फरमा। जो माँ बहनें और भाई बहन हमारे ज़रूरतमंद आए हैं मौला तू उनकी भी मदद फरमा। हम सब पर फजलो करम फरमा। हम सब को नेक और एक बना। परवरदिगार आलम अपने हबीब के सदक़े तो फैल इस कार्य खैर में जितने लोग भी हिस्सा लिए हैं और जिन लोग इसको आगे चला रहे हैं, जिन लोगों ने मकसद को सामने लाया मौला उनको भी दुनिया व आखिरत की सब भलाइयों से मालामाल फरमा। उनकी और उनकी औलाद को परवरदिगार आलम सुभान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन। इसमें हमारे अल मदीना में तो तमाम और ख़वातीन आप लोग जितने यहाँ आए हैं अल्लाह के फज़ल से अल्लाह ताला आप सबको सलामत रखे। ना वैसे यानी नौजवानों में बिलखुसूस हमारे शफी बाबू और हमारे फजलू बाबा और उनके तारीख पैदा की कि हम लोग जो है अपने
भाई बहन जो गरीब हैं, जो ज़रूरतमंद हैं, उन तक हम लोग कुछ ना कुछ फ़ायदा पहुँचाएँ। इस सिलसिले में पहले जो है ना गवर्नमेंट की तरफ से जो भी दिया जाता है उसके अलावा जो लोग बाहर आ नहीं सकते बेचारे, कुछ लोग ऐसे भी हैं कि हाथ फैला नहीं सकते, है गरीब ज़रूरतमंद, तो उनको अल मदीना की तरफ से हम ढूंढते हैं, खोजते हैं कि ऐसे लोगों को कुछ फ़ायदा पहुंचाएं कि वो घर के अंदर बैठ के खुद अकेले अकेले रोए जैसे नहीं, अकेले अकेले परेशान नहीं हो, हम सब उनके साथ हैं। बल्कि उनको एक हौसला देना, ये देना, पैसा देना, खाना देना कोई बड़ी बात नहीं है, जिसकी तकदीर है में वो खाएगा, लेकिन हम उनको साथ मिल करके उनको एक हौसला और हिम्मत देना एक मेन मकसद है। और उनके अच्छे बुरे में हम शरीक होना है, उनकी खुशी और गमी में शरीक होकर के उनको अपना बनाने के लिए अल मदीना वेलफेयर एसोसिएशन बनाया गया है। और उसी सिलसिले की कड़ी में कुछ लोग, मतलब ये तो अभी हमारे पास इतना पैसा नहीं है कि पूरे गांव को हम बांट सकें, लेकिन उसमें भी करीबन आएंगे जो लोग ज़रूरतमंद हैं, इंशाल्लाह वो भी बढ़ेगा। और अल्लाह के फजल करम से इसमें हमारे नौजवान, हमारे बुजुर्ग, हमारे जितने भी छोटे बड़े हैं, इसमें सब इंटरेस्टेड हैं और सबका शौक़ है कि इस तरीके से हम अपनी कौम की मदद करें। और ये सिर्फ मुसलमान नहीं, अगर गैर मुस्लिम भी अगर हमारे अड़ोस पड़ोस में हैं, जो हिंदू भाई हैं, क्रिश्चियन हैं या सिख हैं, जो भी हैं, जो हमारे अगल बगल में रह के कोई रोए नहीं, सब खुश रहें, ये हमारा ये है मकसद है कि हर आदमी खुश रहे। हमारा पड़ोसी मुसलमान हो, हिंदू हो, क्रिश्चियन हो, सिख हो, जो भी है, जो भी ज़रूरतमंद है, हम उसके काम आएँ। उस सिलसिले की एक कड़ी है कि पहला साल हम लोगों ने रमज़ान का तोहफ़े के नाम से सब लोगों ने मिलकर के इसे आप तक पहुंचाने नाम आए। अभी फ़िलहाल चंद लोगों को दिया था कि हर महीना वसूल करना पड़ता है, सबके बाल बच्चे हैं, सबका घर है, कोई बाहर से पैसा आने का नहीं, हम सब मिलाते हैं। इसमें मेन हमारे हमारे शफी बाबू और फजलू बाबा, ये दोनों का बहुत इसमें योगदान है। इनके ज़्यादा इंटरेस्ट के साथ हम सबको जमा करते हैं। सब लोग जिससे जो बन पड़ता है उसमें मदद करके 10 रुपया जमा करके एक साथ एक आदमी को 10 रुपया दिया जाए तो काम आएगा। और ये सोच के चला रहे हैं। आप लोग ज़रूर दिल से दुआ करो कि आगे साल इंशाल्लाह इससे ज़्यादा आप लोगों को हो सके, जैसे है ना। इसलिए हम लोग सब दिल की दुआ, तहे दिल से दुआ करेंगे। इंशाल्लाह हमारे कारपेंटर साहब के हाथ को शुरू कर देंगे। आप लोग भी बहुत देर हो गया बैठ करके। अल्लाह हमारा बना आते ना तो दुनिया हसनतों वफ़िल आखिरत हसनतों वक़िना अज़ाबन नार। अल्लाहुम्मा इन्नी असअलुका अल-अफ़्वा वल आफ़ियता वल मुआफ़ाता फ़िद-दीन वद-दुनिया वल आख़िरह। अल्लाहुम्मा अस्तिरना बिसित्रिकल जमील, अल्लाहुम्मा अस्तिरना बिसित्रिकल जमील, अल्लाहुम्मा अस्तिरना बिसित्रिकल जमील। अल्लाहुम्मा इन्ना नजअलुका फ़ी नहूरिहिम व नऊज़ु बिका मिन शुरूरिहिम। अल्लाहुम्मा या मालिकल मुल्क तुतिल मुल्का मन तशाअ व तंज़िलुल मुल्का मिम्मन तशाअ व तुइज़्ज़ु मन तशाअ व तुज़िल्लु मन तशाअ बियदिकल खैर, इन्नका अला कुल्लि शैइन क़दीर। तुलिजुल लैला फिन नहारी व तुलिजुन नहारा फिल लैल व तुखरिजुल हय्य मिनल मय्यिति व तुखरिजुल मय्यिता मिनल हय्य व तर्ज़ुक़ु मन तशाअ बिग़ैरि हिसाब। अल्लाहुम्मा क़िनी बिहलाल। ఈరోజు ఇక్కడ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ 2వ సంవత్సరం అడుగుపెట్టిన కారణంగా ఈరోజు రంజాన్ తోఫా అల్ మదీనా తరపున ఒక 200 నుంచి 300 మందికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు మన మౌలానా నిజాన్ గారు, అంటే కార్పొరేట్ ఇమ్రాన్ గారు, మళ్ళీ ఫజలు గారు, మహబూబ్ గారు, ఇంకా ఇక్బాల్ గారు, ఇంకా కరీం గారు, పేరు పేరున దిలీప్ గారు, ఇంకా పేరు పేరున అందరికి కూడా నమస్కారం సార్. ఈరోజు అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ మొట్టమొదటి చాలా ఇఫ్తార్ గ్రాండ్గా చేసాం. మదీనా మసీదులో కనీసం ఒక 200-300 మందికి 500 దాకా ఇఫ్తార్ విందు చేయడం. నెక్స్ట్ మరి దాన్నే మళ్ళీ రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది, మళ్ళీ 50 నుంచి 100 మందికి. మళ్ళీ మొన్న జరిగినటువంటి పెన్షన్ కార్యక్రమంలో చాలా మంది పెన్షన్లు కూడా స్టార్ట్ చేస్తాం ప్రతి నెల. ఈరోజు చాలా మంది ఆనందిస్తూ ఉన్నారు, మంచి కార్యక్రమం చేస్తున్నారు, మంచి టీం తయారైంది, ఇలాగ ముందుకెళ్ళండి, మేమంతా సక్సెస్ అవుతాం, మీ వల్ల మాకు బెనిఫిట్స్ ఉన్నాయి, మీ వల్ల మేము కూడా సహకరిస్తామని ప్రజలు కూడా ముందుకు వచ్చి పబ్లిక్ కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ మక్సద్తో చాలా మంది ముందుకెళ్ళి అనేక విషయాల్లో అనేక పేదలను వేరేరి మరి నిజమైన పేదవాళ్ళు, చాలా మంది తిండి లేని వాళ్ళు ముందుకు వచ్చి అడగరు, నాకు తిండి లేదని అడగరు కదా. అదే ఎంక్వైరీ కమిటీ అల్ మదీనా తరపున వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజమైన పేదలను గుర్తించి వాళ్ళకి ఒక టోకెన్ సిస్టమ్ ఇచ్చి పిలిపించి వాళ్ళకి మేము ఒక కార్యక్రమం, తోఫా కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేశారు.
అదే కాకుండా మనకి చాలా మందికి ఆసరా ఒక స్టార్టింగ్ 1500 నుంచి ఆసరా కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక మొన్న 100 నుంచి 200 మందికి ఇచ్చారు. ఇంకా దాన్ని పెంచుకుంటూ పోతున్నాం. దానికి ముఖ్యమైనగా చాలా మంది పెద్దలు మళ్ళీ మన కార్పొరేటర్ కూడా సహకరిస్తున్నారు. చాలా అందరూ కూడా సహకరిస్తున్నారు. దీన్ని అందరూ కూడా ముఖ్యంగా మీడియా మాకు సహకారం చేస్తూ ఉంది. అలాగే ముందుకు తీసుకెళ్లి మళ్ళీ అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం ఇంకా పేదవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేసి ముందుకు తీసుకెళ్లి ఇంకా సేవ చేసే కార్యక్రమాన్ని అందించాలని మేము కోరుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం కనుక ఈ కార్యక్రమం విజయం అవుతుంది. కొంతమంది లోటుపాట్లు చాలా ఏదో చెప్తున్నారు, అది నిజమైన నమ్మకొద్దు. నిజంగా వాస్తవాలు నిజమైన పేదలకు మేము ఇస్తున్నాం. కొంతమంది పనికిరాని వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు, దాన్ని ఎవరు గ్రహించవద్దు. దయచేసి ప్రజలకు తెలుసు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు మంచిగా చేస్తున్నారు అన్నది. దయచేసి ఆలోచించి అందరూ కూడా సహకారం అందించి అందరూ ప్రతి చేయ కూడా దీనిలో వేసి ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క పేద వ్యక్తులకి మనం న్యాయం చేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఇది చాలా రోజుల నుంచి మా అల్మదీనా ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫీ గారి కళ. ఆయన చాలా మందితో మాట్లాడడం జరిగింది దీన్ని స్టార్ట్ చేద్దామనేసి. కానీ అలా మాట్లాడుతూ కొన్ని రోజుల తర్వాత ఇమ్రాన్ గారు మేము వాళ్ళందరూ కూర్చున్నప్పుడు దానికోసం మాట్లాడుతూ ఇమ్రాన్ గారు ఏమన్నారంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, ఏమైతే అయింది స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ 2 సంవత్సరాలు అడుగు పెట్టాం. ఈ 2 సంవత్సరాల్లో మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఫస్ట్ ఇయర్ మేము మదీనా మస్జిద్లో అందరికి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అదే సంవత్సరం రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది 50 మందికి. దాని తర్వాత ఈ సంవత్సరం మా ఈద్ మిలాదున్ నబీ రోజు అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళకి ఫల్స్ ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాని తర్వాత అందరూ కూర్చొని కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ చేశారు అల్మదీనా తరపు నుంచి పర్మనెంట్ గా ఏదో స్కీమ్ ఉండాలి. దాన్ని ఏ విధంగా చేద్దాం అంటే కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయించినట్టు అల్మదీనా ఆసరా అనే పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసాం. దాంట్లోని ఒక 5 ఫ్యామిలీస్ నిజంగా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడే బతికిన మనుషులకి మేము అందరిని షూట్ని చేసి 5 ఫ్యామిలీకి ఒక్క ఫ్యామిలీకి 1500 చొప్పున 5 మెంబర్స్కి 7500 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇది కుల మతాత అతీతంగా కొన్ని మన చుట్టుపక్కల ఉన్న హిందూస్ అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా జాయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ 5 ఇస్తున్నాం. మాకు అల్లా తాలా మాకు తౌఫీక్ ఇవ్వాలా, దాంట్లో మేము జనాలను కూడా పెంచుతాం. అదేవిధంగా నెక్స్ట్ ఇది రంజాన్ మాసం, దీంట్లోని చాలా మంది పేదవాళ్ళు చెప్పుకోలేని ఇబ్బందుల్లో ఉంటారు. మాకు అల్లా తాలా చెప్పినట్టు ఈ రంజాన్ నెలలో జకాత్, ఫిత్రా, సదకా చాలా మంది తెస్తారు. మా గ్రూప్ మెంబర్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే డొనేషన్మే తప్ప మేము బయట నుంచి ఎక్కడ డొనేషన్ చేయట్లేదు. ఓన్లీ మా గ్రూప్లో ఎవరైతే మెంబర్షిప్గా జాయిన్ అవుతారో వాళ్ళు ఇచ్చే డొనేషన్ తోటే ఈ జకాత్ డబ్బులు కానీ, ఫిత్రా డబ్బులు కానీ, సదకా డబ్బులు కానీ తీసుకొని మేము ఈ సంవత్సరం 100 కిట్లు రంజాన్ తోఫాగా ఇవ్వడం జరుగుతుంది. అల్లా తాలా దువా చేస్తున్నాం, మాకు అల్లా తాలా ఇంకా తౌఫీక్ ఇవ్వాలా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను మా ద్వారాగా అల్లా తాలా తీసుకోవాలని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం. అసోసియేషన్ స్థాపించిన 2వ సంవత్సరానికి ఇంత పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమంగా సామాజిక బాధ్యతగా ఇక్కడున్న ఏరియాలో విశాఖపట్నానికి చెందిన బడుగు బలహీన చిన్న వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్న ఫ్యామిలీస్ అన్ని గుర్తించి వాళ్ళని ఫస్ట్గా పెన్షన్ రూపంలో 1500 ప్రతిరోజు ప్రతి నెల కూడా ఇంటింటికి పట్టుకెళ్ళి సాయం చేస్తున్న ఈ వెల్ఫేర్ మదీనా గ్రూప్ మన కమిటీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రంజాన్ నెల కాబట్టి ప్రతి పేదలు కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు చేపట్టినటువంటి రంజాన్ తోఫా అనే కార్యక్రమం, ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఇక్కడ సఫీ గారు ఇప్పుడు సౌదీలో ఉన్నారు. పాపం ఎప్పటి నుంచో కల ట్రస్ట్ పెట్టాలి, ఇవన్నీ కూడా బాగా చేయాలి, ఇలా సమాజ సేవ చేయాలని చెప్పేసి పాపం తప్పించేవాడు. అతను ఈరోజు సౌదీలో ఉండడం వల్ల రాలేక అతను బాధ్యత మన ఫజులన్న మొత్తం అంతా భుజ స్తంభాలను వేసి ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మామూలుగా డబ్బులు అంటే ఇవ్వడం అందరూ ఇవ్వచ్చు, కానీ ఈ ఇంత పెద్ద దీనిగా ప్రతి ఒక్కరిని పేదల్ని ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేయడం, అందరినీ లిస్టులు తయారు చేయడం, రేషన్ తేవడం సొంతంగా తెచ్చి అతను ఏంటంటే మనం మామూలుగా ఆర్డర్లు తెచ్చి ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఇవన్నీ చూసి
అక్కడ వెళ్ళి మొత్తం మార్కెటింగ్ చేసుకొని ప్యాకెట్ కట్టి ఇవన్నీ కూడా ఎంత చేసినందుకు అల్లా వాళ్ళకి ఎప్పుడు కూడా అజర మంచి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా అల్లాకి దువా చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా మౌలానా అలీజాన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఇలా ఉంది అని చెప్తే వెంటనే ఫస్ట్ వచ్చే మొదటి వ్యక్తి మన మౌలానా అలీజాన్ అలీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే మా సోదరులు మన అస్మత్ అలీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాను. అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందించినందుకన్నా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరీ ముఖ్యంగా మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ మన ఇక్బాల్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన మహబూబ్ గారికి, రాజా గారికి, అలీ గారికి, అలాగే కరీం భాయ్ గారికి, అలాగే బషీర్ గారికి, అబ్బాస్ గారికి, అలీ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఇప్పుడు మొదలైంది. దీనికి ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. దానికి అనేక సహకారాలు మేమందరం కూడా అందిస్తాం. ఈ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ప్రతి ఒక్క పేదల గుండెల్లో చిరస్థాయిగా నించుండిపోయే విధంగా చేస్తామని చెప్పేసి మరొకసారి మీ మీడియా పరంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలని దగ్గరుండి మీరు మీ వంతు సాయం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.